ప్రభుత్వంపై మరో జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. జూరాల ప్రాజెక్టులో నీళ్ల లభ్యత లేనందున పంపులు సంవత్సరంలో కేవలం 40 నుంచి 45 రోజులు మాత్రమే నడుస్తాయని, అదే శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న కేఎల్ఐ పంపులు సంవత్సరంలో 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి. అంటే అన్ని రోజులు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు లభ్యత ఉంటుందని, ఇలా దూరాల నుంచి భీమాకు 40 నుంచి 45 రోజులు మాత్రమే నీళ్లు వచ్చి క్రాప్ హాలిడే ఇస్తున్నారని, పాలమూరు రంగారెడ్డి జిల్లాల రైతులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జూరాల మీద పెట్టిన పంపులు అవి ఏ పంపులైనా సరే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు 40-45 రోజుల కంటే మించి నడవవు. ఈరోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయో 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు. అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టి మీకు కావాల్సినన్ని రోజులు పంపులు నడుస్తాయనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే, జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివితక్కువతనం అని చెప్పడానికి 40-45 రోజులకు పంపులు బంద్ అవుతాయి. భీమాకు జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితక్కువతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద హక్కు భుక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఇది.